మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. అందరికీ నమస్కారం. మాది జాలగల గ్రామం. మద్దెల మంజుల, సందీప్ కుమార్. బీఆర్ఎస్ సిపిఎం పార్టీ బలపరిచిన సర్పంచ్గా పోటీ చేస్తున్నాను. దయచేసి ఉంగరం గుర్తుకు ఓటేసి గెలిపించాలని కోరుతున్నాను. ఇంతకుముందుకు మా హస్బెండ్ సందీప్ కుమార్ సర్పంచ్గా చేశారు. మాజీ సర్పంచ్గా చేసిన పనులు చాలా ఉన్నాయి. డ్రైనేజీలు కానీ, సీసీ రోడ్లు కానీ, గ్రామ పంచాయతీ గిట్ట అన్ని నిర్మించడం జరిగింది. ఇంకా కొన్ని పనులు గ్రామానికి చేయాలని కోరుతున్నాను. సర్పంచ్గా ఉంగరం గుర్తుకు ఓటేసి భారీ మెజారిటీతో గెలిపించాలని ప్రజలందరినీ కోరుతున్నాను. గ్రామ పంచాయతీ సర్పంచ్ ఎన్నికలలో భాగంగా మా గ్రామం నుండి గతంలో నేను సర్పంచ్గా చేశాను. ఇప్పుడు బీసీ మహిళా రిజర్వేషన్ కావడంతో మా భార్యని మంజుల గారిని సర్పంచ్ అభ్యర్థిగా నిలబెట్టడం జరిగింది. మేము మా గ్రామంలో సిపిఎం టిఆర్ఎస్ కలిసి అలవెన్స్ అయి మిత్రపక్షాల అభ్యర్థిగా మా భార్య మద్దెల మంజుల గారిని సర్పంచ్ అభ్యర్థిగా నిలబెట్టడం జరిగింది. ఈరోజు గ్రామంలో గతంలో నేను 5 ఏళ్ళు చేసిన 5 ఏళ్ళ సర్వీస్ కాలంలో మా గ్రామానికి ఏమేం వసతులు అవసరం ఉన్నాయో మౌలిక సదుపాయాల కృషి కోసం ప్రతిరోజు నిరంతరం ప్రజలకు అంగన్వాడీ బిల్డింగ్ కావచ్చు, స్కూల్ ప్రహరీ గోడ కావచ్చు, గ్రామ పంచాయతీ బిల్డింగ్కు మా గ్రామము గోకారం జాలుకాలు ఆమ్లెట్ విలేజ్ కింద ఉన్నా కూడా నేను నా ప్రత్యేక చొరవ తీసుకొని స్థల సేకరణ దాతల సహకారంతో చేసి అంగన్వాడీ గ్రామ పంచాయతీ బిల్డింగ్ను కట్టించడం జరిగింది. ఇలా మా గ్రామానికి శ్రీరాముల బండ కాలనీ కూడా ఉన్నది. శ్రీరాముల బండ దగ్గర అక్కడ కూడా వాటర్ సమస్య ఉంటే ఇప్పించి కృష్ణ వాటర్ స్పెషల్గా లైన్ వేయించి అక్కడ ఉన్న రెడ్డిస్ కాలనీకి త్రాగునీరు కోసం కృష్ణ వాటరు ఇంటింటికి నల్ల కనెక్షను ఇప్పించడం జరిగింది. అక్కడ కూడా సిసి రోడ్లు ఏర్పాటు చేయడం జరిగింది. ఇలా చెప్పుకుంటూ పోతే గ్రామంలో ప్రతి కాలనీకి ప్రతి గల్లీకి ఏదైతే అవసరం ఉందో ప్రతి ఒక్క పనిని మేము గ్రామంలో నా వంతు కృషిగా చేసి గ్రామాన్ని అన్ని విధాలుగా ముందుకు నడిపించిన, ఇంకా మా గ్రామంలో ఎవరికి ఎలాంటి ఆపద వచ్చినా కూడా నేను నా కృషి చేసి నా వంతు బాధ్యతగా తీసుకొని ముందు నిలబడి ప్రతి సమస్య పరిష్కారం చేసుకుంటూ నా గ్రామాన్ని ఈ 7 ఏళ్ల కాలంలో కూడా ముందుకు నడిపించిన. ఇక ముందు కూడా ఇప్పుడు గెలిపించినాక కూడా మేము మా గ్రామానికి ఇంకా ఏమేమి అవసరం ఉన్నాయో నాకు స్పష్టమైన అవగాహన ఉంది. గ్రామం మీద ఒక 2-3 ముఖ్యమైన విషయాలు నేను చెప్పదలుచుకున్నా. ముఖ్యంగా మా గ్రామానికి ఒకటి మల్టీపర్పస్ ఫంక్షన్ హాల్ నిర్మిద్దాం అనుకుంటున్నా. కాలనీకి మా గ్రామానికి మల్టీపర్పస్ ఫంక్షన్ హాల్ నిర్మిద్దాం అనుకుంటున్నా. ఇంకొకటి మా గ్రామానికి జాలు వాటర్ ఎక్కువ వస్తుంది. పైనుంచి మా గ్రామం చుట్టూ ఇట్లా పైనుంచి చెరువు నుండి వచ్చే కాలువ గొల్లపల్లి దగ్గరికి వెళ్తుంది. ఆ కాలువ వల్ల గ్రామంలో జాలు సమస్య అనేది ఏర్పాటైంది. జాలు వల్ల ఏర్పడని ఈ సమస్యను మేము దాతల సహకారంతో కానీ మన ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి కానీ ఆ సమస్యను ఖచ్చితంగా పరిష్కారం కోసం ఏర్పాటు చేపిస్తా. అది కూడా ఎలా అంటే సీసీ లైనింగ్ ఏర్పాటు చేపిస్తేనే గ్రామానికి శాశ్వత పరిష్కారం అనేది దొరుకుతుంది. కాబట్టి ఖచ్చితంగా ఆ సీసీ లైనింగ్ ఏర్పాటు కోసం చేపిస్తా. ముఖ్యంగా ఇంకొకటి ఏంటంటే మా గ్రామంలో గోకారం గ్రామ పంచాయతీ కింద ఆమ్లెట్ విలేజ్ కింద ఉండే గోకారం గ్రామ పంచాయతీ వాళ్ళు బొడ్రాయి పండుగ నిర్వహించారు అంగరంగ వైభవంగా. అప్పుడు మాకు ఈ గ్రామ పంచాయతీ బిల్డింగు ఇవన్నీ లేక మేము నిర్వహించలేదు. ఇప్పుడు మేము గెలిచిన మొదటి రోజే మాది మొదటి గ్రామ సభగా మేము బొడ్రాయి పండుగ మీద పెడతాం. గ్రామ సభ తీర్మానం చేసి బొడ్రాయి పండుగని ఈ డిసెంబర్లో మేము బొడ్రాయి పండుగ అనుకుంటే ఎండాకాలంలో ఖచ్చితంగా మేము ఈ బొడ్రాయి పండుగను చేస్తామని నా గ్రామ ప్రజలకు తెలియజేస్తున్నా. ఇంకా మా గ్రామంలో పేదరికం ఎక్కువగా ఉన్నందున ఒక ఫంక్షన్ హాల్ కూడా కట్టిస్తాము. మల్టీపర్పస్ ఫంక్షన్ హాల్ అది విత్ ఇన్ గ్రామ పంచాయతీ పరిధిలో ఉంటుంది. గ్రామంలో ఉన్న ప్రతి ఒక్కరికి అది ఆర్థికంగా కొంత భరోసాను ఇస్తుంది. ఎందుకంటే ఇక్కడ నుండి బయటికి వెళ్ళి పెళ్లిళ్ళు చేయాలంటే 40-50 వేల రూపాయలు పేదవాళ్ళు కట్టే పరిస్థితి ఉంది. కాబట్టి మేమే సొంతంగా దాతల సహకారం తీసుకొని మాకు ప్లేస్ కూడా అవైలబుల్ ఉన్నందున ఖచ్చితంగా మేము మల్టీపర్పస్ ఫంక్షన్ హాల్ నిర్మిస్తాం.
అది గ్రామ పంచాయతీ పరిధిలోనే పెడతాం. గ్రామ పంచాయతీ పరిధిలో పెట్టి పేదలకు దాన్ని అవసరాలకు వినియోగిస్తాము. కాబట్టి ఇంకా ముఖ్యంగా ఇంకొక 2-3 విషయాలు చెప్పదలుచుకున్నాం. గ్రామంలో ఉన్న మహిళలు ఇక్కడ నుండి చాలా దూరం అంటే వేరే గ్రామాలకు పని కోసం వెళ్తున్నారు. వారికి కూడా నాకున్న సంబంధాలతోనే ఒక చిన్న కంపెనీ ఏర్పాటు చేయించి మహిళలందరికీ మన గ్రామంలోనే ఉపాధి కల్పించేలా నేను కృషి చేశాను. ముఖ్యంగా యువకులకు కూడా ఉపాధి కల్పన కోసం కృషి చేశా. ఇంకా ఎవరికి ఎలాంటి ఆపద వచ్చినా కూడా అన్ని తానే నేనే ముందుకు నడిచి సమస్య పరిష్కారం కోసం మీ ముందు నడుస్తానని ఈరోజు మీకు హామీ ఇస్తున్నా. కాబట్టి అందరూ కలిసి ఉంగరం గుర్తుకు ఓటు వేసి నన్ను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరుతున్నా. నా పేరు మధ్యల మారయ్య, జాలగాలు ఉరిగొండ మండలం. ఇప్పుడు నేను సిపిఎం పార్టీగా ఉండి వీళ్ళని ఏంటంటే గత 5 ఏళ్ళు చేసిన సర్పంచ్ చేసే అభివృద్ధి పనులు చూసి ఇద్దరు కాంగ్రెస్ టీఆర్ఎస్ ఇద్దరు పోటీ ఉన్నప్పటికీ టీఆర్ఎస్ 2 పోటీ ఉన్నప్పుడు ఏ వ్యక్తి మంచివాడు, ఏ వ్యక్తి దగ్గర మంచి గుణాలు ఉన్నాయో, ఏ వ్యక్తి అయితే చేయగల శక్తి ఉందో ఆలోచించి సిపిఎం పార్టీగా టీఆర్ఎస్ ఆయనకు మద్దతు ఇవ్వడం జరిగింది. గత అభివృద్ధి విషయంలో కానీ వ్యక్తిగత విషయంలో కానీ వాస్తవం చేసేయని వాస్తవం ఇంకా కూడా చేయగల లక్ష్యాలు ఉన్నాయని మేము సిపిఎం పార్టీగా టీఆర్ఎస్ అభ్యర్థిని బలపరచడం జరిగింది. ఈసారి మహిళలు రావడం వల్ల మధ్యలో మంజులని గారిని బలపరచడం జరిగింది. దాన్ని మీ పూర్తిగా సహకారం టీఆర్ఎస్ అభ్యర్థి కలిసి ముందుకు పోతున్నాం. ఇంకా కూడా అభివృద్ధి పనులు చేస్తారని నమ్మకం ఇచ్చిన హామీలు నిలబెట్టగల శక్తి ఉన్నందున దాన్ని గ్రహించుకొని ఈయన బలపరచడం జరిగింది.